తింటే 7 years ఆఫ్ లైఫ్ ఎక్స్పాన్షన్ అవుతుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మా ఆడపడుచు ఆల్రెడీ జపాన్కి వచ్చింది కదా, సో తనకి తీసుకెళ్ళడానికి సైట్ సీయింగ్ ప్లేసెస్ వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసేదే ఫుజీ, బికాజ్ జపాన్లో ద మోస్ట్ ఫేమస్ ఫుజీ మౌంటైన్ని చూపెట్టాలనేసి మేము వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ కూడా లైక్ జపాన్లో నెంబర్ 1 టూరిస్ట్ స్పాట్లో నెంబర్ 1 ఉంది. హకోనే ఆ ప్లేస్కి వెళ్తున్నాము. సో అలా మేమైతే అందరం రెడీ అయిపోయాం. మార్నింగ్ 8 అవుతుంది ఆల్మోస్ట్. జపాన్లో ఉన్న వాళ్ళు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కవర్ చేసే ఉంటారు ఈ ప్లేస్ని. ఇఫ్ ఇన్ కేస్ లైక్ జపాన్కి వస్తున్నాం అండ్ ఏ ప్లేస్కి వెళ్ళాలి టూరిస్ట్ వాళ్ళకైతే ఇది నేను ఒక లైక్ ఈ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అండ్ నేను ముందు లైక్ నా వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, లైక్ ఏ ప్లేస్కి వెళ్ళాలి అండ్ ఏమేమి తీసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. సో ఈ వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఇప్పుడు అను సో మేము అందరం అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ కూర్చొని మంచి ముచ్చట్లు వేస్తున్నాం. అండ్ తనకు అంత చెప్తున్నాం. లైక్ యాక్చువల్లీ ఇంతకుముందే ఫుజీ అనిపించింది, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుంది. అండ్ ఇంత క్లౌడీలో ఉన్నా కూడా ఫుజీ అనిపించింది అంటే ఈరోజు మా డే చాలా లక్కీ అని మేము ఫీల్ అవుతున్నాము. సో గుడ్ స్టార్ట్ డేకి. మా చెల్లి వచ్చిన టైం కూడా చాలా బాగుంది. ఈ రోజు వెళ్దాం అనుకున్నాం ఫుజీకి. అండ్ ఈ రోజు చాలా క్లియర్ గా అనిపిస్తుందో లిటరల్లీ అయితే క్లౌడీ ఉండండి ఈ రోజు మార్నింగ్ లేవగానే. మేబీ ప్లాన్ ఫ్లాప్ అవుతుందా అనేసి ఉండే, బట్ ఇంత క్లౌడీ ఉన్నా కూడా మంచి ఫుజీ పుట్టి ఎట్లా అనిపించింది నువ్వే? అదే కదా, అసలు మొత్తం క్లియర్ వ్యూ ఉంది. ఏమంటారు అంటే జనరల్ గా అలా వ్యూ దొరకదు కదా ఈ టైంలో అని చెప్తున్నారు. లాగా అనిపించింది అంట. చాలా మొత్తం లిటరల్లీ ఇట్లా మొత్తం క్లౌడ్స్ కంప్లీట్ గా సూపర్ అనిపించింది చూడగానే వ్యూ. అండ్ మాకు ఎన్నిసార్లు ఫుజీ చూసినా కూడా మాకు కూడా అంటే ఇన్ జనరల్ గా లోకలైట్స్ మేము ఇక్కడే ఉంటాం కాబట్టి, కానీ ఎన్నిసార్లు చూసినా కూడా మాకు కూడా చాలా బాగుంది అన్నట్టే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అవబోతుంది. సో కొంచెం స్నో క్యాప్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మోస్ట్లీ లైక్ ఫిబ్రవరి ఆ టైంకి అయితే కంప్లీట్ గా స్నోతో నిండిపోతుంది ఫుజీ అంతా. ఫస్ట్ ఇప్పుడు ఓన్లీ చాలా ఏమంటారు క్యాపే కదా పృథ్వీ. ఆ తర్వాత లైక్ ఫిబ్రవరి ఆ టైంలో కంప్లీట్ గా ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఫుజీ కవర్ అయిపోతుంది స్నోతోనే. సమ్మర్ లో మొత్తం అది ఉండదు అనమాట, మొత్తం ఇక అది మౌంటైన్ కలర్ లోనే ఉంటది. గుడ్ స్టార్ట్. విహాన్ ఏం చేస్తున్నాడు? పడుకోలే కానీ ల్యాప్టాప్ ఐప్యాడ్ పెట్టుకొని మంచిగా రైమ్స్ చేసుకుంటున్నాడు. యాక్చువల్గా హకోనే అనుకున్నాము, కానీ దారిలోనే మిషిమా స్కై వాక్ ఉంది. సో ఇది కూడా చూపెడదాం అనేసి వచ్చాము. నేను ఈ ప్లేస్కి ఆల్రెడీ వచ్చాను అండ్ ఆ వీడియో కూడా నేను తీసాను అండ్ అప్లోడ్ కూడా చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మా విహాన్ అయితే ఫుల్ టింగ్ 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 టింగ్. సో ఫైనల్గా మేమైతే హకోనే వచ్చేసాము. అండ్ ఇక్కడ మేము క్రూజ్ తీసుకుంటాం కదా బ్రదర్. సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం వాటర్. ఇప్పుడు ఆటమ్ సీజన్లో వచ్చాం కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్న లీవ్స్ అన్నీ ఎల్లోయిష్ ఆరెంజిష్ కలర్లో ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేము ఇప్పుడు ఒక పెద్ద క్రూజ్ తీసుకుంటాం అండ్ దానికి ఇక్కడ టికెట్ ఉంది. సో ఆ టికెట్ తీసుకొని అండ్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లైక్ క్రూజ్ వస్తుంది.
సో ఆ టైమింగ్స్ ఆన్లైన్లో కూడా ఉంటుంది, అది కూడా మనం చూసుకొని రావచ్చు. సో ఇదే టికెట్స్ తీసుకునే ఏరియా. ఈ ప్లేస్ పేరు ఏంటి బ్రదర్? మొత్తో హకోనే. మొత్తో హకోనే కోసం ఈరోజు ఇండియన్స్ కూడా కనిపించారు. అండ్ ఇక్కడ అన్ని అథెంటిక్ జాపనీస్ రెస్టారెంట్స్ ఉన్నాయి, కాఫీ షాప్ ఉంది. అండ్ ఇక్కడ అందరూ క్రూజ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మా విహాన్ బాబు మంచిగా పడుకున్నాడు. ఒకటి ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ అయితే చాలా చల్లగా ఫుల్గా ఫుల్ చలి ఉంది కదా, బట్ మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ వ్యూ ఎలా ఉంది? ఒక్కొక్క వ్యూ చాలా అంటే లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, లైక్ వన్ టైం ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఎవరైనా వన్ టైం విజిట్ ప్లేస్ చాలా కామ్ షిప్పింగ్. ఇప్పుడు ఇంకా షిప్ లో ఎక్కాక ఇంకా బాగా చూద్దాం. లెట్స్ సీ. はい、特別選手残り4枚ございます。అదే క్రూజ్, ఇప్పుడు మేము ఎక్కబోయే క్రూజ్. ఇది పైరేట్స్ ఆఫ్ కరేబియన్ షిప్ లా ఉంది. అవును, మౌంట్ ఫుజీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కొంచెం అక్కడ దాని డోమ్ కనిపిస్తలేదు, ఓన్లీ మిడిల్ పార్ట్. సో టోక్యోలో ఉండే వాళ్ళు అయితే టోక్యో నుంచి మన ఒదావారా అనే స్టేషన్కి ట్రైన్ తీసుకోవాలి. అంటే రొమాన్స్ కార్స్ అని చెప్పి స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. సో ఆ ట్రైన్ తీసుకొని రావచ్చు. అండ్ ఒదావారాలో దిగాక హకునే పాస్ అని దొరుకుతుంది అనమాట. సో ఓవరాల్ హకునే మొత్తం తిరగొచ్చు అనమాట ఆ పాస్తోని. అండ్ ఎక్కడైనా మీరు సైట్ సీయింగ్ ప్లేస్కి వెళ్తే హకునేలో కొంచెం అమౌంట్ కట్టేసి ఆ పాస్ చూపిస్తే మనకి వెళ్ళడం అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫుల్ అమౌంట్ కట్టకుండా ఆ పాస్ చూపించి అండ్ చిన్న అమౌంట్ కట్టేస్తే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మేము పాస్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే జస్ట్ మేము ఓన్లీ వన్ డే జస్ట్ ఇక్కడ ఒక 2-3 days ఉండే వాళ్ళు అయితే అది 2-3 days పాస్ ఉంటుంది అనమాట. తీసుకుంటే బెనిఫిట్. వన్ డే వాళ్ళకి అవసరం లేదు నాకు తెలిసి. అయితే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 days స్టే చేయడానికి వచ్చాము. సో అప్పుడు మేము పాస్ తీసుకొని మరీ వెళ్ళాము, అప్పుడు బెనిఫిట్ ఉండే. ఇప్పుడు వన్ డే కాబట్టి జస్ట్ క్రూజ్ వెళ్ళేసి అండ్ అక్కడి నుంచి కేబుల్ కార్ ఉంటుంది. అండ్ అక్కడ చాలా బాగుంటుంది, ముందు బ్లాగ్స్లో చూడండి. సో ఇది ఒక 30 minutes జర్నీ ఇది. సో ఇక్కడ నుంచి ఇంకొక స్టేషన్కి అయితే వెళ్తాం. సో అక్కడ దిగినాక అక్కడ ఇంకేముంది ఏంటి అని చెప్పేసి చూడండి. నాకు వెల్కమ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. సో మొత్తం టైటానిక్ మూవీ లానే ఉంది కదా. అండ్ ఇక్కడ ఫుడ్ ఉంది అండ్ మనం పైకి కూడా వెళ్ళచ్చు కదా. లిఫ్ట్లో వెళ్దాం మరి. The restroom is located at అదిరిపోలా వ్యూ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. జపాన్ వచ్చిన కొత్తలో మేము ఫస్ట్ ట్రిప్ జపాన్లో చేసినామంటే హకునే. సో అప్పుడు మనం అది ట్రైన్ అవన్నీ యూజ్ చేసుకొని హకునే పాస్ తీసుకున్నాం. అవును, మేము జపాన్కి వచ్చినాక ఫస్ట్ ట్రిప్ వేసినామంటే హకునేకే. ఓహో, సో అప్పుడు అది మాకు ఈ ట్రిప్ లాంగ్ ట్రిప్ అనిపించింది. అందరం కలిసి ఫ్యామిలీ ఒసాకా స్టార్ట్ అయింది. ఎక్కడికి కూడా మేము వ్యూ అయితే మస్తు ఉంది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. కొంచెం చల్లగా ఉంది కానీ బట్ నైస్, బేరబుల్. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ ఒక స్టాప్కి అయితే వచ్చాము. స్టాప్ నేమ్ వచ్చేసి మొత్తో హకునే.
అండ్ ఇక్కడ నుంచి కూడా మనం క్రూజ్ ఎక్కచ్చు. అండ్ చూసుకోండి ఎంతోమంది వచ్చారో. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు షిప్ అంతా నిండిపోతుంది. బట్ యా నైస్, చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు చూసినట్టయితే లీవ్స్ అంతా ట్రీస్కి. అండ్ ఇప్పుడు అందరు బోర్డింగ్ చేస్తున్నారు. సో ఇదే మా లాస్ట్ స్టాప్. ఈ స్టాప్ నేమ్ వచ్చేసి తొగెందాయ్కో. అండ్ ఇక్కడ నుంచి మనం రోప్వే తీసుకొని ఓవకుదాని ప్లేస్కి వెళ్తాము. అండ్ ఇక్కడ ఈ రోప్వేకి టికెట్స్ తీసుకోవాలి. నాకు తెలిసి పృథ్వీ ఎక్కడున్నాడో, టికెట్స్ తీసుకున్నాడో లేదా లైన్లో ఉన్నాడా. అన్నీ అక్కడ ఉన్నాడు. సో టికెట్స్ అయితే తీసుకున్నాం రోప్వేకి. అండ్ ఇది ఈచ్ టికెట్ వచ్చేసి 1500 yen పడింది. అండ్ 1 వే పాస్ తీసుకున్నాం. చాలా పెద్ద లైనే ఉన్నది. అక్కడ టికెట్కో లైన్ అంటే ఇది ఇంకొక లైన్. సో ఇదే మేము ఇప్పుడు ఎక్కబోయే రోప్వే కారు. ఇందులో నుంచే మేము ఇప్పుడు ఓవకుదాని అనే ప్లేస్కి వెళ్తాము. అండ్ మధ్యలో అయితే ఆటమ్ లీవ్స్తోని వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉండే. యాక్చువల్గా మేము వెళ్ళింది స్టార్ట్ ఆఫ్ ఆటమ్. యాక్చువల్గా మిడ్లో వెళ్తే మాత్రం వ్యూ ఇంకా బాగుంటుంది. బట్ స్టిల్ మేము సాటిస్ఫై అయ్యాము ఇప్పుడు ఉన్న ఆ వ్యూతోని. మంచి కలర్ఫుల్ వ్యూస్తోనైతే చాలా బాగుండే. ఎక్కడికి వెళ్తున్నాం? అప్పు పోతున్నామా? ఎగ్ అని చెప్పు. ఎగ్ బిహాన్ ఎగ్ తింటావా? ఎగ్ ఎగ్ ఫిష్ కూడా ఫినిష్ అంటే ఫినిష్. నీకు మళ్ళీ ఇస్తా బ్లాక్ కలర్ ఎగ్. తింటావా? తింటాను. ఫ్లవర్స్ ఉన్నాయా? రోప్వే ద్వారా అయితే మేము ఓవకుదాని ప్లేస్కి అయితే వచ్చేసాము. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ ఫేమస్ ఫర్ 3 things: వాల్కనిక్ ఎరప్షన్, బ్లాక్ ఎగ్స్ అండ్ హాట్ స్ప్రింగ్స్. సో ఫస్ట్ వచ్చేసి వాల్కనిక్ ఎరప్షన్ 3000 years ఎగో అయింది ఈ ప్లేస్లో. అండ్ స్టిల్ యాక్టివ్గానే ఉంది. అండ్ ఈ ప్లేస్లో న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఎగ్స్ అన్నాను కదా, ఆ న్యాచురల్ స్ప్రింగ్స్లో బాయిల్ చేసిన ఎగ్సే బ్లాక్ ఎగ్స్. సో దాంట్లో కెమికల్ రియాక్షన్ అవ్వడం వల్ల ఆ ఎగ్ బ్లాక్ కలర్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు ఈట్. సో నేనైతే విహాన్కి కూడా పెట్టాను ఆ ఎగ్. అండ్ ఇక్కడ లోకలైట్స్ కూడా ఏం బిలీవ్ చేస్తారంటే అది ఒక్క ఎగ్ తినడం వల్ల 7 years ఆఫ్ లైఫ్ ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. బట్ తెలీదు అది మిథా రియలా అనే తెలీదు. బట్ మేమైతే ట్రై చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియా మొత్తం కొంచెం కెమికల్ స్మెల్, లైక్ సల్ఫర్ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ ఆ ఎగ్లో కూడా కొంచెం స్మెల్ వచ్చింది మాకు. బ్లాక్ ఎగ్ షాప్. ఏం తీసుకున్నావు పృథ్వీ? బ్లాక్ ఎగ్స్. బ్లాక్ ఎగ్స్. ఇది మన ఏమంటే వాల్కనో ఏంటి పృథ్వీ? ఇది ఇప్పుడు ఇక్కడ సో మన ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దాంట్లో మన కొన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. సో యాసిడ్ లో వాళ్ళు ఈ ఎగ్స్ ని వాళ్ళు బాయిల్ చేస్తారు అనమాట. సో వాళ్ళు డైలీ బాయిల్ చేసి ఇవి మనకి అమ్ముతారు అనమాట. ఇది ఏంటంటే రిచ్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయని చెప్పేసి వీళ్ళ బిలీఫ్. ఇది తింటే 7 years ఆఫ్ లైఫ్ ఎక్స్పాన్షన్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు జాపనీస్ నమ్ముతారు దీన్ని. ఇట్లా 4 eggs ఇచ్చారు. 500. ఓకే 500 మాత్రం
ఇలా ఏ కలర్ ఉంటుందో చూపిస్తాం మీకు, చూడండి. బయటికి మాత్రం ప్యూర్ బ్లాక్. చికెన్ ఎగ్ ఇది. మనం లాస్ట్ టైం ఎన్ని ఎగ్స్ తిన్నాం? మనం బొచ్చడి తిన్నాం. 20 ఏళ్ళైనా మనది ఎక్స్పాండ్ అవ్వాలి. అబ్బా 1 year పెరిగింది. పుట్టికి ½ year. ఎందుకు? ఇంకొక 1-2 years ఎక్స్ట్రా పెంచుతాయా? 7 years వద్దు నాకు. పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది, కొంచెం స్మెల్. ఏం తింటున్నావు? ఎగ్. నీకెన్ని ఇయర్స్ పెరుగుతుంది? సేమ్ ఉంది ఎగ్, నార్మల్ వైట్ ఎగ్. ఇప్పుడు మీరు ఈ ఫ్యూమ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా యాక్టివ్ వాల్కనో నుంచే వచ్చే ఫ్యూమ్స్ అవి. అండ్ మేము రోప్వే తీసుకొని మా సాన్జన్ ప్లేస్కి వెళ్తున్నాము. సో దారిలో మాకు యాక్టివ్ వాల్కనో మీద నుంచే తీసుకెళ్తుంది ఆ రోప్వే. సో వ్యూ అయితే చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం నేను నా లైఫ్లో యాక్టివ్ వాల్కనో చూడడం ఇలా. సో మస్తు అనిపించింది మొత్తానికైతే. రోప్వేలో లాస్ట్ స్టాప్ వచ్చేసి సాన్జన్, అండ్ మా టికెట్ వ్యాలిడ్ కూడా సాన్జన్ వరకే. సో సాన్జన్ నుంచి ఇప్పుడు మేము కేబుల్ కార్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మాకు ఒక చిన్న ఇష్యూ అయింది. ఏంటంటే లైక్ ఇక్కడికి మేము క్యారీ చేసిన క్యాష్ అయిపోయిందనమాట. సో క్రెడిట్ కార్డ్ వీళ్ళు ఇక్కడ అస్సలకే యాక్సెప్ట్ చేయలేదు. జపాన్లో చాలా ప్లేసెస్ వరకు ఇఫ్ ఇన్ కేస్ టూరిస్ట్ వాళ్ళు వస్తున్నారు అంటే మాత్రం కంపల్సరీగా మీ దగ్గర క్యాష్ మీరు క్యారీ చేయండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ జపాన్లో. క్యాష్ లేకపోతే చాలా ప్లేసెస్లో ఇబ్బందులు పడతారు. సో ఇది నా ఒక చిన్న సజెషన్ మీకు. సో మాకు ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయింది, బట్ సమ్హౌ వి మేనేజ్డ్ అండ్ వి ఫౌండ్ అవుట్ ATM అండ్ కొంచెం మనీ తీసేసి మళ్ళీ మేము కేబుల్ కార్ తీసుకొని గోరా స్టాప్కి వెళ్ళాము. అండ్ అది మా లాస్ట్ స్టాప్ ఇక. అండ్ గోరా నుంచి బస్ తీసుకొని మేము ఎక్కడ కార్ పార్క్ చేసామో ఆ ప్లేస్కి వచ్చేసాము. సో అలా మా హకోనే ట్రిప్ అయితే ఎండ్ అయింది, డే ట్రిప్. సో ఇదండి ఇవాల్టి బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.